హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిష్ టు హెచ్. ఈరోజు మనం కెనోరా అనే ఊరు వెళ్తున్నాము. వినిపెగ్ సిటీ నుంచి ఇది 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇంకా అప్ అండ్ డౌన్ మనకి ఆల్మోస్ట్ 5 to 5.5 hours పట్టిద్ది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేంటంటే యాక్చువల్గా కెనోరా అనే ఊరు మేజర్గా మొత్తం ఎక్కువ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. ఊరు వరకు చిన్నదే, బట్ ఎక్కువ ఐలాండ్స్ ఉంటాయి. అక్కడ క్రూజ్ ఉంటుంది. సో క్రూజ్కి వెళ్ళి ఫస్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 25 కిలోమీటర్స్ వెళ్తే రషింగ్ రివర్ అని ఒక చిన్న ప్రావిన్షియల్ పార్క్ ఉంది. అక్కడికి వెళ్దాం అనమాట నెక్స్ట్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఉండే ప్రావిన్స్ వచ్చేసి మ్యానిటోబా, కానీ కెనోరా అనే ప్లేసు ఒంటారియో ప్రావిన్స్లో ఉంటుంది అనమాట. సో మనం బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాలి. మనం 150 కిలోమీటర్స్ వెళ్తే బార్డర్ వస్తుంది, ఒంటారియో బార్డర్. ఇంకా అది క్రాస్ చేసి వెళ్ళాలి. మనం వినిపెగ్ సీ లెవెల్ కంటే 550 feet హైలో ఉంటుంది, కానీ కెనోరా అనేది 1400 feet హైలో ఉంటుంది సీ లెవెల్ కంటే. ఇప్పుడు అంటే మనం అప్ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, అబ్జర్వ్ చేస్తే మీరు కొండ ఎక్కి ట్రావెల్ చేసినట్టే ఉంటుంది. యాక్చువల్గా ఊరు కూడా కొండపైనే ఉంటుంది అనమాట. ఇదిగో మనం ఈ ట్రిప్కి ఈ కార్ మనం రెంట్కి తీసుకున్నాము. కియా కార్నివాల్ బాగుంటుంది కార్. యాక్చువల్గా ఇది 8-seater కార్. ఇది బాగుంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తున్నాను ఈసారి. యాక్చువల్గా 2-day ట్రిప్ అనుకున్నా, కానీ నిన్న సాటర్డే ఫుల్ రెయిన్ ఉండేళ్ళకి ఇంకా మేము క్యాన్సిల్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి క్రూజ్లో వెళ్ళాలన్నా కానీ అది సరిగ్గా వర్కౌట్ కాదు, మనం ఎంజాయ్ చేయలేమని చెప్పేసి. సో అందుకని 1-day ట్రిప్కి కుదించాం అనమాట. సో ఐట్నరీ కూడా తగ్గిపోయింది. రషింగ్ రివర్ అంటే అక్కడ బీచ్ కూడా ఉంటుంది, చిన్న ఫాల్స్లా కూడా ఉంటుంది. దాంతోపాటు ఫస్ట్ మనం కెనోరా క్రూజ్. ఈ కెనోరా క్రూజ్ అనేది 12 o'clockకి బుక్ చేసుకున్నా. రోజుకి 3 times ఉంటుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, సన్సెట్ క్రూజ్ అనమాట. సన్సెట్ క్రూజ్ బాగుంటుంది. యాక్చువల్గా క్రూజ్లో వెళ్తా సన్సెట్, అండ్ వాళ్ళు కూడా లోపల కొంచెం ఫుడ్ అవి కూడా పెడతారు. మనకు కావాలంటే కొనుక్కోవాలి, అది ఎక్స్ట్రా ప్రైజ్. వద్దు అనుకుంటే మనం తీసుకెళ్ళచ్చు. మేమైతే తీసుకెళ్తున్నాం. కొంచెం ఎదురికి అంత కాదన్నా కానీ కొంచెం ప్రైజీగానే ఉంటాయి కదా అవుట్ సైడ్ ఉంటాయి అని చెప్పి. ప్లస్ ఆ ఫుడ్ ఒక్కోసారి పిల్లలు తినరా చాలా ఉంటాయిగా. సో అట్లాగా. ఓకే, ముందైతే స్టార్ట్ అయిపోతాం. లోడింగ్ చేయాలి కొంచెం. ఇంకా ఇంట్లో నుంచి బీచ్ వేర్స్ కానీ ఉన్నాయి కదా, స్టఫ్ ఉంటాయిగా. కొంచెం కోకోనట్ వాటర్, ఎందుకంటే ఈరోజు కొంచెం సన్నీగానే ఉంది, బట్ యూవీ ఇండెక్స్ కూడా హై ఉంది. సో సన్ స్క్రీన్ కూడా పెట్టాను. లెట్స్ స్టార్ట్. ముందైతే అన్ని లోడింగ్ చేసి తర్వాత చూద్దాం. ఇలాంటి ట్రిప్స్లో వెళ్ళేటప్పుడు ఐస్ బ్యాగ్ మ్యాండేటరీ. కొంచెం కొన్ని వాటర్ బాటిల్స్ అను కోకోనట్ వాటర్, మ్యాక్సిమం కోకోనట్ వాటర్ పెట్టను దాంట్లో. అదే తీసుకెళ్తానంటే సపరేట్గా పెడతాను. జేడీ చక్రవర్తి మూవీ ఉంటుంది కదా, ప్రేమకు వేలాయరనో ఏదో ఉంటుంది. దాంట్లో కమెడియన్ విలన్ ఒకటి టెన్షన్ అని తిరుగుతూ ఉంటాడు. ఆ టైప్లో ఉంది పరిస్థితి. ఇప్పుడు వస్తున్నారా? అన్నీ వచ్చాయా? ఏంటి లేట్ అందచ్చు? మొత్తం ఫిల్ చేస్తున్నాం. ఇంకా పిల్లలు కూడా వస్తున్నారులే చిన్నగా. అన్నీ పెట్టేశాము. ఒక ఆస్ట్రేలియన్ స్నాక్స్ ఒకటి పెట్టాను. మన ఇండియావే కానీ ఆస్ట్రేలియా నుంచి వస్తాయి ఈ వెరైటీగా. కాస్ట్కోలో తీసుకున్నాను, తర్వాత చూపిస్తాలే. అలాగే ముందు రోడ్డు చూసారు కదా. ఎప్పుడైనా 2 trucks ఫుల్గా బ్లాక్ చేస్తే మీరు కొంచెం వెనక్కి ఉండాలి. ఏదైనా చిన్న చిప్ లాంటిది వచ్చి మా అద్దానికి తగిలింది అనుకో, క్రాక్ ఇచ్చేసింది. చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా, అవి అర్థం కాదు మనకి. ఎంత బాగుందా కదా అసలు. 100 స్పీడ్ లిమిట్, మనం ఇంకా 110 అట్లా వెళ్తున్నాం. ఎంత హైట్ ఉన్నాడు అంటే ఆపోజిట్ వచ్చాలు కట్ సైడ్, ఇంకా మధ్యలో అంతా ఇలాగా. ఇది యాక్చువల్గా డీర్ జోన్స్ కూడా. నైట్ టైం భలే కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు బయటకు వస్తే.
బయట చూస్తున్నావా సరే అసలు ఎంత బాగుందా? Yes baby, it's a forest. Car should be rolling. కొండంతా చెక్కేసి తీసారు. ఇలా కొండెక్కుతా ఎక్కుతా వెళ్తాం ఇంకా కెనరాకి పైకి. ఇది వాటర్. మళ్ళీ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం ఇంకా చిన్నగా హిల్ ఎక్కుతూ ఉంటాం అనమాట. ఎలివేషన్ పెరుగుతూ ఉంటుంది కొంచెం కొంచెం. వెల్కమ్ టు ఒంటారియో. మ్యాంటోబా బార్డర్ అయిపోయింది. ఆ బోర్డు దాటామంటే ఒంటారియోలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇలా హైవేస్ మీద వచ్చేటప్పుడు ఎక్కడైనా ఆగాలనుకోండి, ఇదిగోండి వెల్కమ్ టు ఒంటారియో బోర్డ్. ఒంటారియోలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ రెస్ట్ ఏరియాస్ అని ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా ఒంటారియో బోర్డ్ సైన్ ఉంది కదా, రెస్ట్ ఏరియా ఉంటుంది దాని దగ్గరే. రెస్ట్ ఏరియాస్ అంటే ఇంకా మనం అక్కడ వాష్రూమ్స్ కానీ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ అలాగనమాట మొత్తం లోపల ఇన్సైడ్. ఎవరైనా రెస్ట్ రూమ్స్ అలాగ యూజ్ చేసుకోవాలంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు అలాగా యూజ్ అవుతుంది అనమాట మంచిగా. రెస్ట్ రూమ్స్ ఉంటాయి లేడీస్ ఇంకా కామన్ ఫ్యామిలీకి. అండ్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. మీరు బయటకు వస్తే కనుక కొంచెం రెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. కొంచెం పార్క్ కానీ జస్ట్ కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడానికి, ఏమైనా తినాలన్నా కానీ తినడానికి బాగుంటుంది అనమాట. నీట్గా మెయింటైన్ చేస్తారు. నీట్గా మెయింటైన్ చేయకపోవడం అట్లే ఉండదు. మేబీ కొన్ని చోట్ల మరీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే అది వేరే విషయం. కానీ మామూలుగా సార్ హాయ్ చెప్పండి ఆంధ్ర. ఇక్కడ మన ముందు వాళ్ళు ఎగ్జాక్ట్గా 100 అట్లా వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఒకవేళ వీళ్ళని కనుక క్రాస్ చేయాలి అంటే ఇప్పుడు డాటెడ్ లైన్స్ వచ్చినాయా, అలాంటప్పుడు మాత్రమే వాళ్ళని క్రాస్ చేయాలన్నమాట. ఓకే, యాక్చువల్లీ మనం క్రాస్ చేయాలి. మనం వెళ్ళే ప్లేస్ కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సాలిడ్ లైన్ వచ్చేసింది. ఇప్పుడు చేయలేము. ఈ సాలిడ్ లైన్ అయ్యే వరకు మనం వీళ్ళని ఓవర్టేక్ చేయకూడదు. ఎవరైనా బాబాయ్ చూసాడంటే మనకి వేస్తాడు. మన వైపు డాటెడ్ లైన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం వాళ్ళని ఓవర్టేక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎదురు ఏమి లేకుండా చూసుకోండి. లైన్ మారేటప్పుడు ఇందాక సౌండ్ వచ్చింది చూసారా, అది సెక్యూరిటీ అనమాట, సేఫ్టీ కోసం. లైన్ మారేటప్పుడు బాగా సౌండ్ వస్తుంది, అంటే మనం ఆపోజిట్ ట్రాఫిక్లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పడం కోసం అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది ఏరియా. ఇది కివాటిన్ అనే ఊరు అనమాట. నెక్స్ట్ నార్మెన్ అనే ఊరు వస్తుంది. స్మాల్ టౌన్స్ ఇవన్నీ ఇక్కడ. ఒకసారి చూడండి, మంచి డట్ బైక్లు వేసుకొని. ఇవన్నీ కూడా ఐలాండ్స్, మొత్తం చిన్న చిన్న ఐలాండ్స్. కొన్ని ప్రైవేట్ ఐలాండ్స్ కూడా ఉంటాయి వీటిల్లో. చిన్న ట్రైన్ ఉంది. ఇది ఇంకో చిన్న టౌన్ అనమాట. ఈ టౌన్ పేరు నార్మెన్. అక్కడ చూడండి ఆ వాటర్ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. కొంచెం పైన క్లౌడీగా ఉన్నట్టుంది కానీ బాగా సన్నీగా ఉంది ఇవాళ. ఇవాళ సండే పార్కింగ్ ఫ్రీ. ఇక్కడ పార్కింగ్కి పే చేయని అవసరం లేదు. మండే నుంచి సాటర్డే వరకే పార్కింగ్కి పే చేయాలన్నమాట. ఇదే సీనిక్ క్రూజెస్, ఎంఎస్ కెనోరా సీనిక్ క్రూజెస్ అనమాట. సేఫ్టీ బోట్. ఇదే మన అక్వా క్రూజ్. బాగుంది. ఇక్కడ చూసారా ప్లేన్స్ ఉన్నాయి, వాటర్ ప్లేన్స్. ఇవి మనం సపరేట్గా బుక్ చేసుకోవాలన్నమాట. బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఐలాండ్స్ మొత్తం కూడా చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అందరూ లైన్లో నుంచొని మన ఆల్రెడీ ప్రింటెడ్ టికెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా 1 by 1 చూపిస్తే ఇంకా పైకి ఎక్కడమే. వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. బార్కోడ్ ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకోపోయినా పర్వాలేదు, బార్కోడ్ ఇస్తే అది స్కాన్ చేసుకొని మనల్ని లోపలికి ఎలా చేస్తారనమాట. కింద చూస్తారు. ఇన్సైడ్ ఇలాగ ఉంటుంది. పైకి వెళ్దాం దా. కింద చూసుకోండి, చిన్న స్టెప్స్ లాగా ఉంటాయి. యాక్చువల్లీ కింద కూడా ఉంటుంది, తర్వాత వెళ్దాము. ప్రస్తుతానికి పైకి వెళ్దాం. ఎంత పైన
కూర్చోడానికి ఉంటుంది మంచిగా. సరే బాటిల్ స్పీడ్ బోట్స్లో వెళ్తున్నారు చూడండి. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. టైం చూడండి 12:03 అయింది, క్లోజ్ చేసేసారు బోటింగ్. సో కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు అనుకోమాకండి, 12:03 అయింది, క్లోజ్ చేసేసారు అక్కడ బోట్. ఓకే, సో టైం కూడా ట్రై చేయండి. అది ర్యాట్ పోర్టేజ్ ఊరు, ఒకప్పుడు పేరు, ఇప్పుడు కెనోరా దాని పేరు. క్రూజ్ అయితే స్టార్ట్ అయింది. ఇందాక అక్కడెక్కడో స్టార్ట్ అయ్యాము, ఇంకా స్పీడ్ పెంచుకుంటుంది కొంచెం కొంచెం. ఇక్కడ జెట్ స్కీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే మనకి 1 డే ప్లాన్ కదా, సో జెట్ స్కీస్ ఈరోజు బుక్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. వాటర్ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ ఐలాండ్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ అనమాట. ఈ వెనకాల ఇవి ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి మనకి హోటల్స్ అనమాట, బోట్ హోటల్స్ లాగా. మనం బుక్ చేసుకొని ఓవర్ నైట్ లైక్ 2 nights కానీ 3 nights కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా లోపలే కుకింగ్కి, స్లీపింగ్కి, అన్నిటికీ, వాష్రూమ్ కానీ అన్నీ లోపలే ఉంటాయి అన్నమాట. ఇవి సపరేట్గా బుక్ చేసుకోవచ్చు. మన వెనకమాల ఇక్కడ క్లారోనిన్, ఇది ఒక హోటల్, మొత్తం కూడా వాటర్ మీద బిల్డ్ చేశారనమాట. బేస్ పిల్లర్స్ అన్నీ కూడా వాటర్లోకి ఉంటాయి, ల్యాండ్ మీద అసలు ఉండదు. చూసారా, మొత్తం దీని బేస్ కూడా మొత్తం ఇంకా వాటర్లోకే ఉంటుంది. బాగా విండ్స్ వచ్చినప్పుడు లైట్గా మూవ్ అవుతున్న ఫీల్ కూడా ఉంటుంది అంట యాక్చువల్గా. ఒక నైట్గా బుక్ చేసుకోవాలంటే $300-400 ఎంత ఉంటుంది ఇది. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్, వాటర్ మీద అలా లైట్గా ఊగుతున్నట్టు ఉండాలంటే నైట్ మొత్తం. ఇప్పుడు మీకు ప్రైవేట్ ఐలాండ్ అనేది మీకు అర్థమైంది చూడండి. ఇప్పుడు ఇది ఒక ఐలాండ్, అండ్ దాని తర్వాత ఈ చిన్న పార్ట్ ఒకటి, ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా బై చేసుకోవచ్చు. వాళ్ళక్కడ హౌస్ కట్టుకొని మళ్ళీ చిన్న గరాజ్ లాగా, బోట్ హౌస్ లాగా, బోట్ గరాజ్ లాగా పెట్టుకుంటారు అనమాట. చాలా బాగుంది కదా కెప్టెన్. ఇది యాంకర్ అన్నమాట, బోట్ యాంకర్ ఇది. jet airplanes and subway cars. He sold his Bombardier franchise and went into the lumber business in Russia, selling lumber to the Koreans and the Japanese. He's now fully retired and fully enjoying with his family summer. మొత్తం ఇక్కడ అన్ని ఐలాండ్స్ యొక్క స్టోరీ చెప్పుకుంటూ తీసుకెళ్తున్నారు అన్నమాట. Second to none collection of antique wooden boats. అది ఇంకొక ప్రైవేట్ ఐలాండ్. అలా ఒక్కొక్కరు ఐలాండ్స్ కొనేసుకొని ఇంకా దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. మంచిగా సమ్మర్ రంగాలు ఇలాంటి ప్లేసులకు వచ్చేసి ఫిషింగ్ అయ్యి చేసుకుని ఉంటారు అనమాట. అది అక్కడ ఒకటి ఉంది చూడండి, స్మాల్ అని, అక్కడ ఇంకొకటి ఉంది. ఇప్పుడైతే మొత్తం మనం టాప్లో ఉన్నాం కదా, పైన ప్యాటియో టైప్ అనమాట. ఇందా చూపించా కదా, కిందకి వెళ్దాం ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ కిందకి. మొత్తం 3 స్టేర్స్ ఉంటాయి.
చాలా చిన్నగా ఉంటాయి స్టేర్స్, కొంచెం చూసుకొని దిగాలి. క్రూజ్లో ఉన్నాం కదా. ఇక్కడేమో చిన్న బార్ లాగా ఉంది. అండ్ ఫుడ్ ఏమైనా కావాలన్నా బార్ లాగా ఏమైనా ఆర్డర్ ఇవ్వాలన్నా కానీ ఇక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఫుడ్ ఏమైనా కావాలన్నా కానీ ఆర్డర్ ఇవ్వచ్చు ముందుగానే, మనం రిజర్వేషన్ బుక్ చేసుకుంటే దానికి ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. ఇది మిడ్ లెవెల్ యాక్చువల్, అంటే మెయిన్ లెవెల్. Over on your right-hand side, you'll see ఇంకా కింద కూడా వెళ్ళచ్చు, a home. ఒకసారి వెళ్దాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నీ సేఫ్టీ ఫీచర్స్ అయితే మామూలుగా ఉండవు, తెలిసిందే కెనడా గురించి. ఇది ఈ స్టేర్స్ చూడండి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి. ఇదేంటంటే ఇంకా మనం కిందకు వచ్చేస్తాం పూర్తిగా. 3rd లెవెల్ అసలు ఇంకా వాటర్ లెవెల్లో ఉంటుంది అన్నమాట ఇదంతా. అందరు పైన ఉన్నారు. మనకు కొంచెం వాష్రూమ్స్ కావాలన్నా ఇక్కడ ఉన్నాయి. ఏంట్రా Are you making a video? యా మావాడు అయ్యా. వాష్రూమ్స్ అవన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట. సరే ఇక్కడ కూర్చొని చూపిస్తా చూడండి. వాటర్ లెవెల్కి చూసారా ఎంత కింద ఉన్నామో మనం. అంత కిందకు వచ్చాను చూడండి. ఇందాక ఎంత పైన ఉన్నాం, ఇప్పుడు వాటర్ లెవెల్కి చూసారా ఎంత కింద దాకా వచ్చాము. కింద అంతా కూర్చొని కొంచెం తినడానికి లాగా కూడా ఉంటుంది మంచిగా. పైకి వెళ్దామండి. కొంచెం ఏమైనా అలసిపోయినా సిక్కి వచ్చినా కానీ రెస్ట్ తీసుకోవాలన్నా. ఈ రోజులకి కొంచెం సన్నీగా ఉంది. మామూలుగా సడన్గా రెయిన్ పడ్డా కానీ కిందకు వచ్చేయచ్చు, ఎక్కువ సన్నీగా ఉన్నా కానీ కిందకు వచ్చేయచ్చు. ఏటీఎం కూడా ఉంది మనీ కావాలంటే డ్రా చేసుకోవడానికి. క్యాష్ లేదని చెప్పడానికి రీజన్ లేదన్నమాట. మళ్ళీ టాప్ లెవెల్కి వచ్చాము. ఏంటండి సంగతులు? మాతో మాట్లాడరంట. చెప్పండి, ఏం చెప్పాలి మీ గురించి? ఏంటి సంగతులు? ఏముంటాయండి ఇక్కడ? ఏదో క్రూజ్ అని చెప్పి దొడుకొచ్చారు. బజ్జీ లేదు, బాండా లేదు, సమ్మగా తాగాలంటే మన థమ్స్అప్ లేదు. ఏంటండి ఇది? ఊరికే పేరుకే డెవలప్డ్ కంట్రీ. ఒక ఐలాండ్ కొని అయిపోయారా మరి? ఐలాండ్ ఉంది కానీ మన పేరు మీద రాసిస్తే మన దగ్గర బోట్ లేదు. దానికోసం బోట్ కొనాల్సి వస్తుందని ఐలాండ్ కొనట్లేదు, లేకపోతే కొనేసేవాళ్ళం. అక్కడ దూరంగా ఒక హౌస్ కనపడుతుంది కదా, అది ప్యాట్రిసన్ గ్రెయిన్ అనే కంపెనీ వాళ్ళదనమాట. అంటే ఆ ఓనర్ హౌస్ అనమాట అది. కెనడాలో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ కంపెనీ. చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళ కెనడాలో. కెమెరాలో మాట్లాడిందంట పెట్టద్దు అంటున్నారు. ఒక్కసారి కెమెరా ముందు మాట్లాడితే వెళ్ళిపోద్దని చెప్తున్నా. అదే మేము కొనాలనుకున్న ఐలాండ్ అది చాలా చిన్నదిగా ఉంది. ఇదిగోండి ఈ ఐలాండ్ చిన్నగా ఉంది. లేదు, ఈ పక్కన ఇది బాగా చిన్నగా ఉంది. ఈసారి ఇప్పుడే నా పెద్దది ప్లాన్ చేద్దాం. ఇప్పుడు చూసారా, ఇదే ఇందాక మనం అక్కడ దూరం నుంచి చూసాము. ఇక్కడ కెనోరా గురించి దీనికి పేరు ఎలా వచ్చింది చెప్పనా? యాక్చువల్గా ఇది 3 టౌన్స్ అనమాట. కివాటిన్, నార్మెన్ అండ్ ర్యాట్ పోర్టేజ్. ఈ 3 టౌన్స్. సో పాస్ట్లో హడ్సన్ బే అనే కంపెనీ ఉండేది. ఈ ర్యాట్ పోర్టేజ్ ఇప్పుడు ఏదైతే కెనోరా అని పిలుస్తున్నారో ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న తర్వాత బిజినెస్ అంతా ఇక్కడ మూవ్ అయింది. చాలా పెద్ద కంపెనీ హడ్సన్ బే అనేది. ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఇక్కడ టౌన్ బాగా డెవలప్ అయిందనమాట. దాని తర్వాత పక్కన ఉన్న టౌన్స్ని కూడా కలిపేసుకొని ఈచ్ టౌన్లోని ఫస్ట్ 2 లెటర్స్ కివాటిన్లో కేఈ, నార్మెన్లో ఎన్ఓ అండ్ ర్యాట్ పోర్టేజ్లో ఆర్ఏ మొత్తం తీసుకొని ఇక్కడ పేరు మార్చారు కెనోరా అని చెప్పి. అంత హిస్టరీ ఉంది. యాక్చువల్గా అయితే ఈ కెనోరా మానిటోబాలో ఉండాలి.
1870 నుంచి 1884 వరకు మాంటోబా గవర్నమెంట్ అండ్ ఒంటారియో గవర్నమెంట్ ఒకటే ల్యాండ్ డిస్ప్యూట్ అనమాట. ఈ కెనోరా వాళ్ళదని చెప్పి, లేదంటే కెనోరా ఒంటారియోకి సంబంధించిందని చెప్పి 1881లో ఆట్వాలో పార్లమెంట్ ఉంటుంది కదా, వాళ్ళు రూలింగ్ ఇచ్చారు ఈ కెనోరా అనేది మానిటోబాకి సంబంధించింది అని చెప్పి. దాని తర్వాత ఒంటారియోలు ఊరుకోరు కదా, వాళ్ళు ఏం చేశారంటే తర్వాత జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళారు. అక్కడ జ్యుడిషియల్ రివ్యూలో 1881లో రూలింగ్ ఇచ్చారనమాట, కెనోరా అనేది ఒంటారియోలో ఉంటుంది అని చెప్పి. సో దాని తర్వాత క్లియర్ బార్డర్స్ గీసుకున్నారు. 1889లో అఫీషియల్గా ఇంకా కెనోరా అనేది ఒంటారియోలోకి ఫుల్గా మెర్జ్ అయిపోయింది అనమాట. అది దీని హిస్టరీ. అంత బ్యాటిల్ తర్వాత ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ని మానిటోబా లూజ్ అయిపోయింది అనమాట. బట్ వాళ్ళకి వచ్చే రెవెన్యూ పోయింది దానివల్ల. ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. అదిగోండి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక ఐలాండ్, అక్కడ ఒక ఐలాండ్, అక్కడ ఒక ఐలాండ్. జూమ్ చేస్తా చూడండి, అవన్నీ ఖాళీ అనుకోమా, ప్రతి దాంట్లో హౌస్ ఉంది చూడండి. చూడండి, అక్కడొకటి, అక్కడొకటి, ఒక్క ఐలాండ్ కూడా ఖాళీ లేదు. డబ్బులున్నా కొనలేలే, ఒక్కొక్కటి 15 మిలియన్ 30 మిలియన్ ఉంటుంది. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం పొలిటీషియన్స్, ఇక్కడ సెనేటర్స్ అండ్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినవి అనమాట ఇవన్నీ. ఈ బుడ్డే ఐలాండ్ అన్న కొనుక్కునేలాగంటే బాగుంటుంది. బిగ్ బాస్ విన్నారా? మా వాడికి అవకాశం ఇవ్వండి అయ్యా. ఎంకరేజ్ చేయండి సార్, ఎంకరేజ్ చేయండి కుర్రాళ్ళని. And when they would come back from the summer, they were so depressed that they renamed the Fortune Camp the Misfortune. Bad luck seemed to follow them, and the Misfortune burnt down in 1986 and was never rebuilt. వెనకాల అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు? అసలు ఎక్సలెంట్ ఉంది చూడు. ఈ కెనోరాకి మనకి పక్కన కివాటిన్ టౌన్ నుంచి ఇది ఒకటే కనెక్షన్ అనమాట. సన్సెట్ అప్పుడు అక్కడ పైన చూస్తుంటే ఎక్సలెంట్గా ఉంటుంది, మొత్తం ఐలాండ్స్ అన్ని కనపడతాయి. ఆ వెనకమాల ఒక మ్యాన్షన్ కనిపిస్తుంది, జూమ్ చేస్తా చూడండి. ఈ మ్యాన్షన్ కనిపిస్తుందా? చాలా పెద్దది ఇది యాక్చువల్గా. సో ఈ మ్యాన్షన్లో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు, అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత రిసెప్షన్స్ కానీ లేదంటే మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ చేసుకుంటారంట. ఇది మానిటోబాలో వినిపెగ్లో ఒక క్లినిక్ ఉంటుంది, హ్యాబిట్ క్లినిక్ అని, వాళ్ళది ఇది. ఈ ఫంక్షన్స్ ఎంత లావిష్గా ఉంటాయంటే రిఫ్రిజిరేటెడ్ ట్రక్స్లో ఫుడ్ మొత్తం తరలిస్తారంట ఇక్కడికి. అంతంత లావిష్గా చేసుకుంటారు, అట్లా ఉంటుంది మరి. చిన్నపిల్లలు అక్కడ నుంచి జంప్ చేస్తారా ఏంటి? చాలా బాగుంది. హౌస్ కూడా చూడండి ఎంత బాగుంది, అసలు వ్యూ చూడండి వాళ్ళకి ఎలాగ ఉంటుందో. నైస్. వీళ్ళు చూసారు, అదేమో జస్ట్ ఫాస్ట్ బోట్స్ కోసం, మళ్ళీ కయాకింగ్ అవి చేసుకోవడానికి మళ్ళీ ఇంకో డాక్ కట్టుకున్నారు. వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. వెనకాల స్మాల్ మోటార్ ఉంది చూసారా? ఓ, వెనకాల పెద్ద మోటార్ ఉంది. సో అయితే అది ఫ్రంట్ యాంకర్ అయ్యి ఉంటుంది. ఈ స్పీడ్ బోట్స్ అన్నీ కూడా మీరు కావాలంటే రెంట్కి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ముందుగా వచ్చేటప్పుడే సర్చ్ చేసుకుంటే ఈ రెంట్కి ఇచ్చే కంపెనీస్ ఉంటాయి, ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి బోటర్ లైసెన్స్ ఉండాలి, అది పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదు, $100 ఎంత ఉంటుంది. అక్కడ సౌండ్ ఎక్కువ ఉందని చెప్పి కొంచెం లోపలికి వచ్చాను. యాక్చువల్గా అయితే ఈ లేక్ ఆఫ్ ద వుడ్స్, ఈ ఐలాండ్స్లో 250 కంటే ఎక్కువ షిప్ రెక్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా స్టామ్ వచ్చినప్పుడు నావిగేషన్ సరిగ్గా కనపడపోయినా కానీ, వాళ్ళ రూట్స్ సరిగ్గా తెలియకపోయినా కానీ దేనికన్నా గుద్దుకుంటే యాక్సిడెంట్ అయిపోతుంది కదా. సో అలాగా మునిగిపోయిన షిప్స్ 250 దాకా ఉన్నాయన్నమాట. ఇది ఎప్పుడు చాలా క్రితం.
సో అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు అన్ని షిప్స్ ఎక్కడెక్కడ మునిగిపోయినాయో తెలియదు కదా. అలా ఉండటం వల్ల ఇక్కడ ఉన్న రెసిడెంట్స్కి అప్పట్లో ఓన్లీ బోటింగే, షిప్పింగ్ అండ్ బోటింగే మెయిన్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. రోడ్స్ లేవు అప్పట్లో. సో గవర్నమెంట్తో మాట్లాడి చాలా వాళ్ళకి ఈ ఏరియా మొత్తం ఫ్లడ్డింగ్ చేశారు. ఫ్లడ్డింగ్ అంటే వాటర్ ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల ఈ లేక్స్లోకి ఒక 12 feet వరకు పెంచారనమాట. సో ఆ షిప్ ట్రక్స్ ఇప్పుడు వచ్చే బోట్స్కి దేనికి తగలకుండా ఉండడానికి. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది, ఒకటి చెప్పమంటారా? సో ఇది 1800s ఆ టైంలో సిపి రైల్ అని కెనడాలో క్యాండియన్ పసిఫిక్ రైల్స్ వాళ్ళు. సో వాళ్ళ రైల్వే రూట్ ఎక్కడికన్నా ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కానీ అవన్నీ బాగా చేస్తారనమాట. ఏమైంది ఆ రోజుల్లో 1800sలో ఒక షిప్ ఫుల్ ఆఫ్ గోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సిపి రైల్కి. అంటే వాళ్ళు అక్కడ నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి. సో ఆన్ బ్లో చేస్తున్నారు. సో ఏమైందంటే అప్పుడు ఆ షిప్ తీసుకొచ్చేటప్పుడు ఫుల్ ఆఫ్ గోల్డ్ పెద్ద స్టామ్ వచ్చింది. పెద్ద స్టామ్ రావడం వల్ల మొత్తం మునిగిపోయింది అనమాట, దేనికో గుద్దుకొని. ఆ తర్వాత అక్కడ సెయిలర్స్ని వాళ్ళని అడిగారు, ఎక్కడ గుద్దారు మీరు అని చెప్తే మాకు గుర్తులేదని చెప్పారు. 2 రీజన్స్. నిజంగానే వాళ్ళు గుర్తుంచుకొని ఉండకపోవచ్చు. రెండోది సో కన్వీనియంట్గా మర్చిపోయి ఉండొచ్చు. ఒక షిప్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అనమాట. ఎవరికి దొరికిందో మరి అది బాడీకి లేపేసి ఉంటారేమో. యాక్చువల్గా మనం వినిపెగ్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏది 22nd floor 20th floor 22nd floor ఆ హైట్లో ఉన్నప్పుడు నేను నా వాచ్లో ఆల్టిమీటర్ చూశాను అనుకోండి, 600 feet అలా చూపిస్తుంది. అంటే సీ లెవెల్ నుంచి 600 feet. వినిపెగ్ ఉండేది కూడా సీ లెవెల్ నుంచి 500 feetలో ఉంటుంది. సో మనం ఇంకో 100 feet పైన ఉన్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి వాటర్ మీద ఉన్నా ఆల్మోస్ట్. ఇంకా ఒకసారి ఎంత ఆల్టిమీటర్లో ఎంత హైట్లో ఉన్నాం అనేది ఒకసారి చూద్దాం ఉండండి. ఇదిగోండి ఆల్టిమీటర్ చూస్తున్నాను, 905 feetలో ఉన్నాం. మనం వినిపెగ్లో ఇంట్లో 22nd floor ఉంటేనే 600 feet, కానీ ఇక్కడ నేను 900 feetలో ఉన్నాను. అంటే అంత సీ లెవెల్కి అంత పైన ఉన్నాం మనం. యాక్చువల్లీ కెనోరా అనే ఊరు కొండ పైన ఉంటుంది. వస్తుంటే మీకు చూపించా కదా ఇందాక ఎలివేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. కొంచెం తినరాదు, మిక్చర్ బాగుంది. ఏంటి పెట్టేది? తొక్క తోడుకురా, రాక సిటీలోకి వచ్చి వెళ్ళి ఫిష్ అండ్ చిప్స్ తినాలి. మీరు తింటారా? సార్ వెజిటేరియన్ ఇవాళ. ఫొటోస్ చూపిస్తాం మీకు కావాలంటే. ఈ ఏరియా మొత్తాన్ని లేక్ ఆఫ్ ద వుడ్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఐలాండ్స్, ట్రీస్ ఉంటాయి కదా. సో అందుకోసం దీన్ని లేక్ ఆఫ్ ద వుడ్స్ అంటారు. ఎన్ని ఐలాండ్స్ ఉంటాయి తెలుసు? మొత్తం 15,552 ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. యూఎస్లో అంతకుముందు 1900sలో ప్రొబేషన్ ఉందన్నమాట, లిక్కర్ బ్యాన్ ఉంది. అప్పుడు యూఎస్ బార్డర్ కదా, ఇక్కడ నుంచి ఒంటారియో నుంచి ఈ ఐలాండ్స్లో పడి వెళ్తే యూఎస్ బార్డర్ వస్తుంది. సో యూఎస్లో ప్రొబేషన్ ఉన్నప్పుడు ఇది ఒక స్మగ్లింగ్ హబ్ అనమాట లిక్కర్ మొత్తానికి. ఇక్కడ నుంచి ఈ ఐలాండ్స్లో నుంచి తీసుకెళ్లేవాళ్ళు యూఎస్కి. సండే కాబట్టి ఇది 2 hours ట్రిప్. అదే మీరు వీక్ డేస్లో బుక్ చేసుకుంటే కనుక 1.5 hour ట్రిప్ అనమాట. మొత్తం అన్ని మెజారిటీ ఆఫ్ ది ఐలాండ్స్ అన్నీ చూపించి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరెవరు ఉంటారు ఇక్కడ. ప్రైమ్ మినిస్టర్ హౌస్ కూడా ఉంటుంది. యాక్చువల్గా నేను మిస్ అయినా తీయడానికి, మనకి మళ్ళీ ఛాన్స్ లేదు, వేరే రూట్లో వస్తాను వెనక్కి. ఈ ఫ్లైట్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ నార్త్ పైన ఇంకా రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడికి ఏమైనా గూడ్స్ తీసుకెళ్లాలన్నా మనుషులు తీసుకెళ్లాలన్నా కానీ వీటిల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. అక్కడ రోడ్స్ అయ్యే ఉండవు బాగా నార్త్ వెళ్తే కనుక. కానీ మీరు బుక్ చేసుకోవాలనుకున్నా కానీ బుక్ చేసుకోవచ్చు సైట్ సీయింగ్కి. ఆన్లైన్లో ఉంటుంది, లేదంటే అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను ఒకసారి రేట్ ఎంతో కనుక్కోవడానికి. ఆల్మోస్ట్ మన క్రూజ్ అయిపోయింది, ఇంకా షోర్కి వచ్చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు చూడండి అక్కడ. ఇవి మాత్రం టైం టు టైం రన్ అవుతాయి చూసుకొని, కొంచెం కూడా లేట్గా 1 minute కూడా లేట్ కాకుండా రండి. ఓకే. And then I bought a loaf and then I'll get a Lamborghini, the
ఎంఎస్ కెనోరా క్రూజ్. ఈ ట్రిప్ అయితే ఇంతటితో కంక్లూడెడ్. చూసారా, ఎమర్జెన్సీ ఎగ్జిట్, దూకేయటమే. కార్స్ వస్తాయా? Hasta la fila del siguiente tour ahí ya. మొత్తానికి మన కెనోరా క్రూజ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి కదా, వాటర్ ప్లేన్స్. ఒకసారి వెళ్ళి మనం రేట్ అవి కనుక్కుందాం. రేట్ కనుక్కుందాం అని వచ్చాం ఇక్కడ, కానీ క్లోజ్ చేసింది. వీళ్ళు రేట్స్ పెట్టారు. సైట్ సీయింగ్ టూర్ వచ్చేసి 30 minutes, 1 to 3 people అయితే $380, 4 to 6 people అయితే $560, 7 to 9 అయితే $870. ట్యాక్సెస్ ఇంక్లూడెడ్, ట్యాక్సెస్ ఎక్స్ట్రా ఏం కాదు, ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి ఆ ప్రైస్లో. బయట నేను కారు పెట్టింది సిటీ పార్కింగ్, అది ఫ్రీ సండే పూట. ఇదంతా ప్రైవేట్ పార్కింగ్ అనమాట. ఇది హార్బర్ ఫ్రంట్ వాళ్ళది. సండే ఇది కూడా ఫ్రీయే, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి అయితే మిషన్ పని చేయట్లా. ఒకవేళ మిషన్ పని చేస్తే దాంట్లో చూపించేదేమో, బట్ యా మీకు తెలుస్తుందని చెప్తున్నాను. మిగతా రోజులు అయితే హవర్కి $1.50. 10 hours అయితే అన్ని $1.50. మీరు డౌన్ టౌన్లో ఉన్నప్పుడు వాష్రూమ్స్కి వెళ్ళాలంటే కనుక కెనోరా డౌన్ టౌన్లో, ఇప్పుడు అక్కడ ఆ డోమ్ ఉంది కదా, ఆ డోమ్ గుర్తుపెట్టుకోండి. అక్కడ కింద పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం బాగానే ఉంటాయి, మరీ క్రౌడ్ ఉంటే నేనేం చెప్పలేను. కోర్వే ఇజారా లోపల దానికున్న ఇది కూడా లేదు మనకి. చచ్చా వెరీ డిసప్పాయింటింగ్. ఇక్కడ ఇంకో కోర్వే ఉంది. నైస్, ఈ కలర్ బాగుంది కదా. ఏమంటారు, ఈ కారు బాగుందా? ఈ కార్ ఇప్పుడే నెట్లో కొట్టాం మాస్టర్. $90,000 నుంచి $120,000 అంట, కెనడియన్ డాలర్లు. ఒక సాధారణమైన మన సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో 1 సంవత్సరం జీతం, ట్యాక్స్లు ఏమీ లేకుండా గ్రాస్ శాలరీ. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఆ కార్లు ఎప్పటికీ కొనలేరు. అయితే వెంటనే మానేద్దాం. ఏంటి ఉద్యోగం మానేసేది? చాచా మీరు తప్పుగా, ఇంకా ఉద్యోగం కాదండి ఇలాంటి కార్లు చూడడం, వాటి గురించి ఎతకడం. ఏదో ఒక రోజు మీరు కొంటారండి, కొంటారు తప్పకుండా. కొన్నప్పుడు ఈ వీడియోకి రిప్లై ఇస్తా. పెట్రోల్ ఇక్కడ యాక్చువల్గా మన కెనడాలో తెలుసు కదా, ప్రీమియం పెట్రోల్ ఉంటుంది, రెగ్యులర్ పెట్రోల్ ఉంటుంది. వీళ్ళ దగ్గర రెగ్యులర్ పెట్రోల్ లేదు, ఓన్లీ ప్రీమియం గ్యాస్ ఉందన్నమాట. జనాలందరూ ప్రీమియం తొందరగా కొట్టించుకోరు కదా, కాస్ట్ ఎక్కువ అని చెప్పి వీళ్ళు రెగ్యులర్ ప్రైస్కి ప్రీమియం గ్యాస్ ఇస్తున్నారు. సరే కొట్టించేద్దామని ఆపాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం రషింగ్ రివర్ ప్రావిన్షియల్ పార్క్ వెళ్తాం. అక్కడ చిన్న బీచ్ ఉంటుంది అండ్ స్మాల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంటుంది, ఒక అరగంట పట్టింది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. గ్యాస్ కొట్టించేసుకొని అక్కడికి బయలుదేరుతాం. ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళారు, ముందుకు వెళ్ళేసుకున్నారా? ఓకే, రషింగ్ రివర్ ప్రావిన్షియల్ పార్క్లో అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. మీరు మామూలుగా ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే కనుక డే పాస్ తీసుకోవాలి, లేదంటే 4 hours పాస్ అని కూడా ఉంటుంది, అది తీసుకోవాలి. డిస్ప్లే చేయొచ్చు, లేదంటే బార్ కోడ్ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర తీసుకోకపోతే ఇదిగోండి ఆఫీస్, ఇక్కడ ఆఫీస్కి వచ్చేసి కూడా మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు టికెట్. అది ఒక ప్రాబ్లం ఏంటంటే ఓవర్గా ఉందనుకోండి క్రౌడ్, అలో చేయడం ఇంక ఈరోజు లేదు అని చెప్పి. సో ముందుగానే ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ అనమాట. చిన్నగా ఇలా వెళ్ళామంటే బీచెస్, క్యాంప్ ఏరియాస్ అన్నీ ఉంటాయి. చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఫుల్ హంగ్రీ, అందరూ తినడానికి వెళ్తాం. ఎందుకంటే ఇటు సైడ్ ప్లే ఏరియా ఉంది. ఇక్కడేమో బీచ్ ఉంటుంది, ఇక్కడే బీచ్ ఉండేది ఎంట్రన్స్లోనే. అదిగోండి బీచ్ ఇక్కడ ఉంది బయట. ఇదేమో పార్కింగ్ ఏరియా ఇక్కడ. తర్వాత అటు పక్క వెళ్తే కొంచెం ఫాల్స్ లాగా ఉంటుంది, అటు వెళ్దాం కాసేపు ఆగి. ఇక్కడేలే మన వాళ్ళు అక్కడే పెట్టుకున్నట్టున్నారు. మరి కార్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇంకా మొత్తం అంటే క్యాంపింగ్ అన్నీ ఏడే ఉంటాయి. లోపల కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ మనకి. మన వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. బీచ్కి అప్పుడే రెడీ అయిపోయారు అందరూ. రషింగ్ రివర్ దగ్గర ఆగాము ఫుడ్ తినడానికి. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఉంటే మీకు ఫాల్స్ సౌండ్ కూడా అట్లా వినిపిస్తుంది అనుకోండి. స్మాల్ ఫాల్సే కానీ సౌండ్ బాగా వినిపిస్తుంది. జస్ట్ ఒకసారి ఏరియా చూడండి ముందు.
ఎంత ప్లెజెంట్గా ఉందో, బాగుంది. ఇదంతా ఇంకా మనం ఫుడ్ తినడానికి అనమాట. ఫాస్ట్ వాటర్, నో సూపర్విజన్. అంటే మనకి ఇక్కడ గార్డ్స్ కానీ ఎవరు ఉండరు. ఓకే, మనమే కొంచెం చూసుకొని ఉండాలి పిల్లలతో ఉన్నప్పుడు. ఇదేమో ఫుడ్ ఏరియా, కూర్చొని అన్న మనం ఫుడ్ తెచ్చుకున్నా కానీ తినడానికి. సో రివర్ చూపిస్తాను ముందు. చూడడానికి ఇక్కడ చూడండి ఎంత స్లోగా ఉన్నట్టుందో. వెళ్ళే కొంది స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత స్లోగా ఉందో. ఇక్కడ చూసారు అంత ఫాస్ట్ ఉందో. ఇంకా తర్వాత అటు సైడ్ నడుచుకుంటూ వెళ్తాను, అప్పుడు చూపిస్తాను ఇంకా ఎంత ఫాస్ట్గా ఉంటుందో. అక్కడ నుంచి ఇంకా డౌన్కి కూడా ఉంటుంది ఒక్కసారి సడన్గా, బాగుంటుంది. ఇది మంచి సీనిక్ స్పాట్ అన్నమాట ఫొటోస్ దిగడానికి. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఏరియాలో స్లిప్ అయిందంటే ఇంకేం లేదు, ఆగడానికి కూడా ఉండదు. మొత్తం అంటే కొంచెం పాచిపట్టినట్టు ఉంటుంది కదా, రాళ్ళు కూడా కంటిన్యూస్ ఫ్లో ఉండటం వల్ల. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు అక్కడక్కడ కొన్ని మార్కింగ్స్ పెడతారు. ఆ మార్కింగ్స్ దాటి అసలు వెళ్ళకూడదు. వెళ్ళామంటే ఇంక అంతే సంగతులు. అది అక్కడ పెట్టారు మార్కింగ్స్, చూపిస్తూ ఉండండి. ఇది చూసారా, ఇవి ఇక్కడ ఉన్నాయి మార్కింగ్స్. సో ఇంక ఈ మార్కింగ్స్ దాటి అయితే వెళ్ళకూడదు. మీరు ఈలోపు మీరు నడుచుకుంటా కానీ అట్లా తిరగచ్చు లోపల. ఎక్కువ లోతు ఉండదు అనమాట. ఇదిగోండి ఎంత మహా అయితే నాకు తెలిసి ఒక 3 ఫీట్ కూడా లేదు, 3, 4, 5 ఫీట్ ఉంది. అంటే లోపలికి వెళ్ళేకి ఉంది. బట్ కింద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సో మీరు నడిచేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇలాంటి ఏరియాస్లో. ఎందుకంటే కొన్ని షార్ప్గా ఉంటాయి, వీ డోంట్ నో. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆడికి ఎగరొచ్చు, జారేమంటే పడతాం. కాకపోతే చూడండి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. కార్స్ కూడా వెళ్తాయి, అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి ఓన్లీ వాకింగ్కే కాదు. సో అక్కడ కింద చూస్తే మనం ఇందాక బీచ్ చూసాం కదా, అటు నుంచి వచ్చేటప్పుడు చిన్న బీచ్ లాగా చూపించా కదా, అందరూ కూర్చొని ఆడుకుంటున్నారు. బీచ్ దిగచ్చు అక్కడ నుంచి అది కంటిన్యూషన్, దీని నుంచి ఇది కంటిన్యూషన్ మళ్ళీ. ఇక్కడ చూడండి ఆ సౌండ్ వింటా ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో నాకైతే. అసలు కాసేపు ఆగి బీచ్లోకి వెళ్దాం. వాటర్ టెంపరేచర్ చూద్దాం ఎలాగ ఉన్నాయో. ఓ నైస్, వాటర్ టెంపరేచర్ కూడా బాగుంది. సో చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో వాటర్ కూడా. ఇక్కడ అసలు ఎక్కువ లోతే లేదు. ఇక్కడ చూస్తే ఐటమ్స్ ఇవ్వండి. పులిహార ఇది. అవునండి, మీరు ఎప్పుడు వెజ్ బిర్యానీ కలుపుతాం, చిన్న కలుపుతాం తర్వాత. ఇది మ్యాంగో లడ్డు కదా, ఇది నా ఫేవరెట్ యాక్చువల్. లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చారు కదా, నా ఫేవరెట్ ఇది మ్యాంగో లడ్డు. అప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టేస్ట్ చేసి తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను. టేస్ట్ చేయగానే బాగుంది, వెంటనే మిగతా ముగ్గు కూడా వేసేసుకున్నాను. సూపర్. మ్యాంగోను కోకోనట్ పొటాను మ్యాంగో పలుపు కలిపి చేసింది, ఎక్సలెంట్గా ఉంటుంది.
ఎక్సలెంట్గా ఉంది. బా ఈ వాటర్ సౌండ్ వెంట తింటుంటే సూపర్ ఉంది అసలు. స్మాల్ వుడెన్ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, నీట్గా అక్కడ కాసేపు ఫొటోస్ దిగేసి బీచ్ దగ్గరికి వెళ్దాం. పక్కనే జస్ట్ ఎంత 100 మీటర్స్ కూడా ఉండదు. అక్కడ చూసారా, మళ్ళీ సడన్గా డౌన్ ఉంటుంది. అక్కడ ఆయన నడుస్తున్నాడు కదా, అక్కడ సడన్గా డౌన్ ఉంటుంది. అక్కడ స్లిప్ అయితే ఇంకా అంతే సంగతులు. ఇది ఆ డౌన్లో ఒక పార్కింగ్ ఉంటుంది. అది కాకుండా ఇది ఇంకో పార్కింగ్. యాక్చువల్లీ ఇది ఫస్ట్, అది సెకండ్. ఇది 1 వే లూప్ అనమాట. ఇంక ఇట్లా వెళ్తే అక్కడ బీచ్ ఉంటుంది అన్నమాట. ఆ డౌన్లో లెఫ్ట్ తిరగానే బీచ్. ఈరోజు ఫుల్గా తిరిగినట్టుంది అసలు. జస్ట్ క్రూజ్ అని వెంటనే తినేసి అక్కడ చాలా ఫోటోలు దిగాలి. మంచి సీనిక్ వ్యూగా ఉంది కదా, చాలా ఫోటోలు దిగాము. ఎండ కూడా సూపర్ ఉంది ఈరోజు. అంటే టెంపరేచర్ బాగుంది, ఇలా ఉండాలి. వాటర్ టెంపరేచర్ కూడా బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళి దిగాలి. యాక్చువల్గా ఇది మంచి క్యాంపింగ్ ఏరియా. అటు సైడ్ వెళ్తే మొత్తం క్యాంప్స్ ఉంటాయి. తర్వాత ఖచ్చితంగా తీసుకెళ్తాం మిమ్మల్ని అటు, మీకు చూపిస్తాను క్యాంప్స్ ఎలాగ ఉంటాయి అని చెప్పి. క్యాంపర్స్లో వస్తారు, లేదా ప్రైవేట్ టెంట్ క్యాంప్స్ వేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ బీచ్ చూడండి, ఇది స్మాల్ బీచ్. సో క్యాంప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి బీచెస్ ఒక 5-6 ఉంటాయి అన్నమాట. సో అంతా ఒకే చోట ఉండకుండా, అందరూ ఒకే చోట క్రౌడీగా ఉండకుండా బాగుంటుంది. వాటర్ టెంపరేచర్ బాగుంది. వావ్. కిడ్స్ అయితే ఇప్పుడు ఈ సేఫ్టీ నెట్ పెట్టారు కదా, అది దాటి వెళ్ళకూడదు కిడ్స్ ఎప్పుడు కూడా. అడల్ట్స్కి అది అక్కడ పెట్టారు చూడండి, రెడ్ది ఉంది చూసారు అక్కడ, అడల్ట్స్కి అది దాటి అడల్ట్స్ కూడా వెళ్ళకూడదు. వెళ్తే ఇంక వాళ్ళ ఇష్టం అనమాట. బాగుంది అబ్బా. పైన సన్ను తగులుతుంటే బాగుంది. వాటర్ కొంచెం చల్లగా ఉన్నాయి, బట్ దిగిన తర్వాత పెద్ద చలి తెలియదుగా. భారీ లోతుంది. ఇంకెంతే లోతు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోన్ ఉంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్టోన్స్ ఉన్నప్పుడు ఈ పైకి ఇలా ఉంటాయి కానీ కిందకి చాలా ఉంటుంది. అండ్ మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ స్టోన్ మీద కాలు వేసాను. ఆ స్టోన్ చూడండి ఎంత దూరం ఉందో. కింద స్టోన్ మీద కాలు వేసా. చిన్నగా పైకి వస్తా చూడండి, మీకు అర్థమైద్ది. చూసారా అంత స్టోన్. మళ్ళీ
చాలా స్లిప్పరీగా ఉంటాయి, చూసుకొని ఎక్కండి. ఓకే, ఇవ్వండి. చాలామంది ఇదిగో ఇలాంటి స్టోన్స్ ఎక్కేసి వెంటనే చిన్న డైవింగ్ జంప్స్ లాగా చేస్తుంటారు కదా, కింద స్లిప్ అయిందంటే మామూలు తగలదు. ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను, ఆ స్టోన్ని చూడండి. చూస్తున్నారా, అర్థమవుతుందా అది ఎంత స్లోప్గా ఉందో అక్కడ? అండ్ ఇటు చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, మీకు కనబడుతుంది లేదు, నాకు అర్థం కావట్లేదు. నా పోలరైజ్ గ్లాసెస్ ఉంటే బాగా కనపడేది. అది చూడండి, అక్కడ స్టెప్ ఒకటి ఉంది క్లియర్గా చూస్తే, అక్కడ నుంచి ఇంకో స్టెప్ ఉంది లోపలికి రాయి. ఈ సన్ రిఫ్లెక్షన్స్లో చాలా వరకు మీకు కనపడదు. సో కనపడలేదు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా దూకమాకండి. మీకు కన్ఫామ్గా లోతు మీద ఐడియా ఉంటే మాత్రమే జంప్ చేయండి. జంపింగ్ అసలు నాట్ రికమెండెడ్. ఇక్కడ సూపర్వైజర్ కూడా ఏమి ఉండదు. ఓకే, చెప్పాక మల్టిపుల్ బీచెస్ ఉంటాయని చెప్పి. ఇదొక స్మాల్ బీచ్, ఇంకా వేరే సైడ్ వెళ్తాం, క్యాంపింగ్ అవి చూపిస్తాను. అటుపక్క ఇంకొన్ని బీచెస్ ఉంటాయి, కొన్ని కయాకింగ్ స్పాట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవాళకి బీచ్లోంచి బయటకు వచ్చేసాం. ఇంకా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, బీచ్లో ఎగిరినంతసేపు ఎగురుతాం కానీ చేంజింగ్ బయట చేసుకోలేం కదా అందరం. బాయ్స్ వరకు అంటే పర్లేదు. ఓకే, ఇక్కడ చేంజ్ రూమ్స్ అని ఉంటాయి, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది బీచ్ కదా, ఇది మన స్మాల్ బీచ్. ఇలాంటివి చాలా ఉంటాయని చెప్పే కదా, దాని పక్కనే మనకి చేంజ్ రూమ్స్ ఉంటాయి. జస్ట్ లోపల కుదిరితే చూస్తే, ఎవరు లేకపోతే, ఎవరు లేరులే, జస్ట్ మీరు లోపలికి వెళ్ళారంటే ఇలా స్మాల్ చేంజ్ రూమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. స్మాల్, ఒకేసారి ఒక 10 మంది దాకా చేంజ్ చేసుకోవచ్చు. స్మాల్ రూమ్స్ ఉన్నాయి. దాని తర్వాత వాష్రూమ్స్ కావాలంటే కూడా ఇవి చేంజ్ రూమ్స్ కదా, సేమ్ మన బీచ్. దాని తర్వాత వాష్రూమ్స్ ఇక్కడ ఉంటాయి. ఈ స్మాల్ స్టోన్ ఎక్కి దిగితే వాష్రూమ్స్ ఉంటాయి, చూపిస్తాను. అవి కూడా మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు చాలా స్మాల్ బీచెస్ ఉన్నాయి అంటున్నావు కదా, మరి వాష్రూమ్స్ ఒక చోట ఉంటాయా అని చెప్పి. లేదు, వాష్రూమ్స్ కూడా స్మాల్ వాష్రూమ్స్ ఉంటాయి, పోర్టబుల్ వాష్రూమ్స్ కూడా ఉంటుంటాయి కదా. అవన్నీ ప్రావిన్షియల్ పార్క్ మొత్తం అక్కడక్కడ పెట్టేసి ఉంచుతారనమాట వాష్రూమ్స్ వరకు. కొన్ని చోట్ల మాత్రం మెయిన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు దీనిలాగా అంటే బాతింగ్ చేయాలన్నా, క్యాంపింగ్ వస్తారు కదా వాళ్ళు, బాతింగ్ చేయాలన్నా కానీ, వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలన్నా కానీ ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లేడీస్కి సపరేట్గా ఉంటాయి, జెంట్స్కి సపరేట్గా ఉంటాయి. ఇవ్వండి, ఇవి వాష్రూమ్స్. అదేమో షవర్కి, లేడీస్ది ఇది, జెంట్స్ది ఇటు పక్క ఉంటుంది అనమాట. సో కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట, అన్నీ పక్కనే ఉండకుండా. ఇటుపక్క షవర్స్, ఇంకో 3 షవర్స్ ఉన్నాయి. యాక్సెసిబుల్ వాళ్ళకి కూడా ఉన్నాయి చూడండి. ఇదేమో యాక్సెసిబుల్ వాళ్ళకి, అంటే వీల్ చైర్ వాళ్ళకి, అంటే వాళ్ళకి స్పేస్ కొంచెం ఎక్కువ కావాలి కదా, సో వాళ్ళ కోసం యాక్సెసిబుల్ వాష్రూమ్స్ అనమాట. బాతింగ్ మొత్తం కూడా దాంట్లోనే వాళ్ళకి. ఇటుపక్క వచ్చేసి జెంట్స్కి అలాగా. సో ఇది మెయిన్ది వాష్రూమ్స్, బాత్ అన్నీ కూడా. ఇంకా చిన్నవి ఉంటాయి అక్కడక్కడ ప్రావిన్షియల్ పార్క్లో, ఎందుకంటే చాలా పెద్దది కదా. ఇదండి, ఇది పెట్రోలింగ్ వెహికల్. పార్క్స్ ఉంటారు వాడి పెట్రోలింగ్ వెహికల్ అనమాట. అది అప్పుడప్పుడు పెట్రోలింగ్ వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు, అంతా బాగానే ఉందా లేదా అని. నైట్ టైం కూడా వస్తారు. క్యాంపర్స్ పెట్టుకున్నారు అందరూ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అలాగా ఆర్మీస్ తెచ్చుకొని క్యాంపింగ్ చేసుకుంటారు మంచిగా. ఇది ఒకటి ఉంది ఇక్కడ. జస్ట్ ఆ స్పేస్ మనం బుక్ చేసుకోవడం అంతే. ఆ స్పేస్ మనం బుక్ చేసుకుంటే, పార్క్స్ ఉంటారు వెబ్సైట్లో, ఆ స్పేస్ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మనం తెచ్చుకొని అక్కడ పార్క్ చేసుకొని క్యాంపింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు సెకండ్ ఫాల్స్ ఉందని చెప్పే కదా, అంటే దాంట్లోనే ఇంకొంచెం కిందకి రషింగ్ వస్తుందని చెప్పి. ఇదిగోండి, ఇదే చూసారా. మీకు ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను, ఇక్కడే ఉండండి. ఇదిగోండి, ఇందాక మేము అక్కడ ఫొటోస్ దిగాము, అండ్ అక్కడ నుంచి రషింగ్ చూసారా. ఎవరైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే మరి.
ఇంకంతే మరి ఈ వీడియో. సాయంత్రం అయిపోయింది, ఇంకా బయలుదేరాలి. ఇంటికి వెళ్ళడానికి 2.5 hours పైనే పట్టిద్ది. ఒక టీ తీసుకొని మళ్ళీ ఇంక బయలుదేరిపోవటమే. ఉంటా మరి. ఈసారి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.